హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. అండమాన్ జైలు పేరు వింటే గుండెల్లో భయం మొదలవుతుంది. అండమాన్ జైల్లో ఖైదీగా బందీ అయ్యామంటే బ్రతకడం కంటే చావే నయం అనిపించేలా ఉంటుంది. ఎంత క్రూరత్వమైన శిక్షలు వేశారంటే వినడానికి మనకే భయం వేస్తుంది. ఎంత దారుణంగా ఖైదీలను శిక్షించేవారంటే ఆ చరిత్రలు వింటే మనకే కన్నీరు వస్తుంది. చీకటి గదులు, ఒక ఖైదీతో మాట్లాడటం జరగదు. పగలు రాత్రి తెలియని పరిస్థితి. ఆ చిన్న రూముల్లోనే జీవితం గడపాలి. ఎంతటి బాధాకరం విషయం అంటే ఖైదీలు ఉండే రూమ్లో బాత్రూమ్ ఉండదు. మలమూత్రాలకు వెళ్ళాలంటే బయటికి రావడం కుదరదు. మరి ఎక్కడ మలమూత్రాలు విసర్జన చేస్తారనుకుంటున్నారా? ఖైదీలకి ఒక భోజనం చేయడానికి ఒక సత్తు చిప్పను బ్రిటిష్ వారు ఇచ్చేవారు. ఆ చిప్పలోనే భోజనం చేయాలి, ఆ చిప్పలోనే మలమూత్రాలు విసర్జన చేయాలి. ఉదయం జైలు రూమ్ నుండి ఖైదీలు బయటకు వచ్చేటప్పుడు ఆ మలమూత్రాలతో ఉన్న చిప్పను బయటకు తీసుకొచ్చి శుభ్రం చేసుకోవాలి. ఇది వాళ్ళ పరిస్థితి. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.